హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ నా ప్రాణమా 47వ భాగాన్ని వినేద్దాం. అలా అలా పిల్లలు పెరిగి పెద్దవారు అవుతూ ఉంటారు. సరిగ్గా 10 సంవత్సరాల తర్వాత నరసింహం ప్రవర్తన చూసి ఆకాష్కి డౌట్ వచ్చి ఒకరోజు ఆకాష్ రాఘవ దగ్గరకొచ్చి, ఒరేయ్, నాకు నరసింహం ప్రవర్తన ఎందుకో తేడాగా ఉందిరా, కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్తాడు. ఆకాష్ మాటలు విన్న తర్వాత రాఘవ కూడా నరసింహాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. తనకి కూడా నరసింహం ప్రవర్తన కొంచెం తేడాగా అనిపించి ఊరవతల ఆకాష్ని రమ్మని తనని కలవమని చెప్తాడు. ఆకాష్ రాఘవ తనని ఎందుకు కలవమన్నాడో అనుకుంటూ వెళ్ళి రాఘవాన్ని కలుస్తాడు. రాఘవ ఆకాష్తో, ఎందుకో నా మనసుకు చాలా భయంగా ఉంది, ఏదేమైనా అంటూ ఒక బ్లాంక్ బాండ్ పేపర్ మీద సైన్ చేసి ఆకాష్కి ఇస్తాడు. ఆకాష్ చూసి, ఇప్పుడు ఈ బ్లాంక్ బాండ్ పేపర్ ఎందుకురా, నేను తీసుకోను అన్నాడు. నాకు నా తమ్ముడు గురించి బాగా తెలుసురా, ఏదైనా జరగరానిది జరిగితే ఈ ఆస్తి నా పిల్లలకి చెందేలా నువ్వే చేయాలి అంటూ తన మాట తీసుకుని అక్కడి నుంచి ఇంటికెళ్తాడు రాఘవ. ఒకరోజు రాఘవకి రాజాగారి దగ్గర నుంచి ఫోన్ వస్తుంది. అదేంటంటే ఊర్లో గోదావరి పుష్కరాలు మొదలైన సందర్భంగా ఆ ఇంటి ఆడపడుచు చేత మొదలుపెట్టించి అమ్మవారికి అభిషేకము, ప్రాణప్రతిష్ఠ అన్నీ జరగాలి. దానికోసం రాజావారు రాఘవకి ఫోన్ చేస్తారు. రాజావారి దగ్గర నుంచి ఫోన్ అని తెలిసేసరికి రాఘవకి ఆనందానికి హద్దుల్లేవు. సంతోషంలోని ఆఫీస్లోనే నాన్న అంటూ అరిచేస్తాడు ఫోన్లోనే. రాజావారు చాలా సంవత్సరాల తర్వాత రాఘవ మాట వినేసరికి హృదయం కరిగిపోయి, నాన్న రాఘవ, ఏం చేస్తున్నావు అంటూ కుశల ప్రశ్నలు వేసి ఇద్దరు మాట్లాడుకుంటారు. అలా కాసేపు వాళ్ళ మాటల ప్రవాహం అయిపోయిన తర్వాత రాజావారు అసలు విషయానికి రాఘవకి చెప్పి ఈరోజు బయలుదేరి రమ్మని చెప్తాడు. రాఘవ ఆనందానికి హద్దుల్లే వెంటనే ఇంటికెళ్ళి ఆ మాట వైజయంతి గారితో చెప్పి ఆకాష్ ఫోన్ చేసి తను ఇంటికి వెళ్తున్నట్టు చెప్పి పిల్లలందరినీ తీసుకుని ఇంటికి బయలుదేరుతారు. ఆకాష్ వెళ్తున్నట్టు నరసింహానికి కూడా చెప్పడంతో నరసింహం కూడా బయలుదేరుతాడు. పిల్లలు అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్తూ ఉంటాడు. ఆదిత్య పెద్దవాడవడం వల్ల, నాన్న, ఇన్ని రోజుల నుండి నానమ్మ వాళ్ళు మన దగ్గరికి ఎందుకు రాలేదు, మనం ఎందుకు వెళ్ళలేదు అనే ప్రశ్నలు వేసేసరికి రాఘవ, అది మీ అమ్మని పెళ్లి చేసుకోవడం తాతగారికి ఇష్టం లేదురా, అందుకే ఇన్ని రోజులు దూరంగా ఉన్నాను. తాతయ్య గారు రమ్మంటున్నారు కాబట్టి వెళ్తున్నాం, అక్కడ జాగ్రత్తగా ఉండాలి అంటూ పిల్లలకి అక్కడ పరిస్థితుల గురించి చెప్తూ ఫ్లైట్ టైం అవడంతో ఫ్లైట్లో వెళ్తారు. హైదరాబాద్లో దిగేసరికి విజయ వచ్చి వీళ్ళని రిసీవ్ చేసుకుని రామచంద్రాపురానికి బయలుదేరుతారు అందరూ. రాఘవాన్ని చాలా సంవత్సరాల తర్వాత చూసిన మహాలక్ష్మి గారు ఆనందానికైతే హద్దుల్లేవు. రాఘవాన్ని చూసి ఆనందంతో మనసులో ఉరకలు వేస్తుంటే మహాలక్ష్మి గారికి అందరికీ దిష్టి తీసి ఇంట్లోకి వెళ్ళి తీసుకెళ్తుంది. వైజయంతి గారిచే పూజ గదిలో దీపం పెట్టించి హత్తుకుని, నిన్ను ఇన్ని రోజులు దూరం పెట్టినందుకు నన్ను క్షమించు తల్లి అంటూ బాధపడతారు. రాఘవాన్ని కూడా దగ్గరకు తీసుకుని భావోద్వేగానికి గురవుతారిద్దరు. రాజావారు ఏదో కోపంలో విచక్షణ కోల్పోయి ఇలా చేశాన్రా, ఇంటికి వచ్చిన మహాలక్ష్మి కాదనుకున్నానని బాధపడి ఆదిని, ప్రియని భార్గవ్ దగ్గరికి తీసుకుని కబుర్లు చెప్పుకుంటూ భోజనాలు చేసి అందరూ పడుకుంటారు. తెల్లవారుజామున పుష్కరాలు అవడంతో ప్రియా చేత అమ్మవారిని పునః ప్రతిష్టాపన చేయించాలి కనుక తెల్లవారుజామున లేచి అందరూ రెడీగా గుడికెళ్తారు. 5 రోజులకి సరిపడే అన్ని పనులు చేయిస్తుంటారు. 5 రోజులు పూజలు నిర్విఘ్నంగా జరుగుతాయి. ఆఖరి రోజు ప్రియా నిప్పుల మీద నడవాల్సి ఉంటుంది. చిన్న పిల్ల అని వైజయంతి గారు ప్రియని నిప్పులు తొక్కడానికి పంపించును అని ఏడుస్తారు. మహాలక్ష్మి ప్రియకి ఏమీ కాదు, చూస్తూ ఉండు అని వైజయంతి గారికి నచ్చజెప్పి ప్రియని నడవమని, ఏదైనా కోరికను కోరుకోమంటే ప్రియా కోరికని కోరుకుంటుంది. ప్రియ, ఎప్పటికైనా అందరం చాలా బాగుండాలి, మా ఫ్యామిలీ, రాజ్, నేను, అన్నయ్య, భార్గవ్ అందరం కలిసి ఉండాలని కోరుకుంటుంది. అలా ప్రియ తనకి తెలియకుండానే రాజుతో కలిసి ఉండాలని కోరుకుంటుంది. అన్ని పూజలు, హోమాలు అయిపోయిన తర్వాత నరసింహం తన ప్లాన్ని వేస్తాడు. ఉత్సవాలు పూర్తి కాగానే అదే ఊరిలో ఉంటున్న వీరేశం రాఘవ గారి దగ్గరకొచ్చి, ఈ చిన్న పిల్లతో ఈ కార్యక్రమాలు ఇన్ని రోజులు జరిపించారు, కానీ వచ్చే పుష్కరం నుంచి ఈ ఇంటి కోడలు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది అని చెప్తాడు. దాంతో రాజావారు, వీరేశం, నువ్వు బంధువ్వి అని ఇన్ని రోజులు ఊరుకున్నాను, నువ్వు ఎప్పుడు మా జోలికి రావడం లేదు, ఈ ఊరిలో జరుగుతున్న సాంప్రదాయాన్ని కాదంటున్నావు, నువ్వు అలా చేస్తే నేను చూస్తూ ఊరుకోను. ఎలా చూస్తూ ఊరుకోవో నేను చూస్తాను. ఈ చిన్నదాన్ని నా ఇంటి కోడలు చేసుకుని మీ కుటుంబం మొత్తాన్ని నా కాళ్ళ కింద చుప్పులు చేసుకోకపోతే నేను వీరేశానే కాదు అని ఛాలెంజ్ చేస్తాడు వీరేశం. రాఘవ వీరేశం మాటలతో కోపం వచ్చి, నా పిల్లల భవిష్యత్తు ఏంటో నాకు తెలుసు, అయినా నా ప్రియకి వరుణ్ణి నేనెప్పుడో చూసి పెట్టేశాను, తన పెళ్లి అంటూ జరిగితే నా స్నేహితుని కొడుకుతోనే పెళ్లి జరుగుతుంది అంటూ ఆ మాట ఈ మాట పెంచుకుంటారు. అలా వివేక్ దృష్టిలో చిన్నప్పుడే ప్రియ తనకి కావాలని ముద్ర పడిపోయింది. అలా వివేక్ కూడా ప్రియ కోసం ప్రయత్నిస్తూ ఉంటాడు. రాఘవ చాలా రోజుల తర్వాత ఇంటికొచ్చిన సందర్భంగా మహాలక్ష్మి ముఖంలో సంతోషం తాండవిస్తూ ఉంది. అలా కొన్ని రోజులు అక్కడ గడిపిన తర్వాత
రాఘవ ఆదిని అక్కడే ఉంచి ప్రియని భార్గవ్ని తీసుకుని ఢిల్లీలో బిజినెస్ చూసుకోవడానికి బయలుదేరతాడు. రాజావారు ఇక్కడ మనకి ఇంత ఉండగా అక్కడ బిజినెస్ ఎందుకురా అంటారు. సరేనన్నా, అక్కడి నుంచి నేను వెంటనే మన ఊరి దగ్గరలో ఉన్న టౌన్లో బిల్డింగ్ చూసుకొని అందులోకి ఆఫీస్ మొత్తం షిఫ్ట్ చేస్తాను. అంతవరకు నేను వెళ్ళాలి కదా అని ఒప్పించి బయలుదేరతాడు. రాఘవ బయలుదేరుతుంటే అపశకనాలు ఎదురవుతూ ఉంటే రాజావారి మనసు కలవరపాటుకి గురవుతుంది. బోరున వర్షం కురుస్తూ ఉంటే ఆ వర్షంలోనే కార్ డ్రైవర్ సహాయంతో వెళ్తూ ఉంటారు. అనుకోకుండా నరసింహం మనుషులు వాళ్ళపై అటాక్ చేస్తారు. ఆ పెనుగులాట్లో వైజయంతిని కోల్పోతాడు. వైజయంతి మరణంతో రాఘవ తన సర్వస్వం కోల్పోయిన వాడిలా అయి ఎలా అయినా ప్రియని భార్గవ్ని కాపాడుకోవాలని వాళ్ళని కాపాడే ప్రయత్నంలో వాళ్ళని తీసుకుని చాలా దూరం పరిగెత్తాడు. అలా పెరిగెడుతున్న రాఘవకి అనుకోకుండా ఆకాష్ ఎదురొచ్చి పిల్లల్ని ఆకాష్కి అప్పగిచ్చేస్తాడు. అంటే రాఘవ గారు ఉత్సవాల ఆఖరి రోజున ఆకాష్ని వచ్చి అమ్మవారిని దర్శించుకోమంటాడు. అప్పుడు ఆకాష్కి కుదరక కనీసం ఇప్పుడైనా దర్శించుకుందామని వస్తాడు. రాఘవ ఢిల్లీ బయలుదేరే విషయం ఆకాష్కి తెలీదు. ఆకాష్ గారు రాఘవాన్ని ఆ పరిస్థితిలో చూసి అసలు ఏమైందిరా, ఏంటి దెబ్బలన్నీ అంటూ రాఘవాన్ని తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తుంటే, ఇప్పుడు నన్ను తీసుకెళ్తే వాళ్ళ దృష్టి అంతా నా మీద, నా పిల్లల మీదే ఉంటుందిరా. అందుకే నేను చెప్పిన మాట విను, పిల్లల్ని ఇక్కడ నుండి తీసుకెళ్ళిపో, నేను వాళ్ళని ఏమార్చడానికి ప్రయత్నిస్తాను అంటూ ప్రియని దగ్గర తీసుకుని ఆకాష్ చేతిలో పెట్టి, ప్రియను మీ ఇంటి కోడలుగా చేసుకుంటావా అంటాడు. ఇప్పుడు అవన్నీ ఎందుకురా, నువ్వు రారా అంటూ కంగారు పడుతుంటాడు ఆకాష్. అప్పటికే రౌడీలు వాళ్ళని సమీపించడంతో చేసుకుంటావా లేదా అని రాఘవ గట్టిగా అరవడంతో ఆకాష్ రాఘవ చేతిలో చెయ్యి వేసి అలాగే అంటూ ప్రియని భార్గవ్ని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. రవడీలు రాఘవ తలపై కొట్టడంతో స్పృహ తప్పిపోతే రాఘవ చనిపోయాడనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఎంత వెతికినా రాఘవ శవం మాత్రం కనపడదు. రాజావారు జరిగింది తెలుసుకుని బాధపడి వైజయంతికి అంత్యక్రియలు జరిపిస్తాడు రాజావారు. ఆది డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు. దగ్గరుండి విజయ్ రాధికాలం చూసుకుంటూ ఉంటారు అంటూ రాఘవ గతం మొత్తం చెప్తాడు. రాజ్ అంతా విని, మరి ఆ లెటర్ ప్రియకి నాకు పెళ్లి జరగాలని మీరు నాన్నతో మాట తీసుకున్నారు, మరి నాన్న ప్రియని తీసుకుని వస్తే ప్రియ ఎలా మిస్ అయింది? ఈ ప్రశ్నకి సమాధానం మీ నాన్నే చెప్పాలి అంటూ రాఘవ ఆకాష్ దగ్గరికి వెళ్ళి, అసలు ఏమైందిరా, ఆ లెటర్ ఏంటి, ప్రియను నీకు అప్పగించాను, మరి ప్రియ నీ దగ్గర నుండి ఎలా మిస్ అయింది? ఆకాష్ చెప్తాను అంటూ చెప్తుంటాడు. ఢిల్లీకి వచ్చిన ఆకాష్ ప్రియని భార్గవ్ని తీసుకుని వచ్చి వాళ్ళ అమ్మమ్మకి అప్పచెప్పి జరిగింది మొత్తం చెప్తాడు. తన ఒక్కగానొక్క కూతురు అల్లుడు చనిపోయారని తెలిసిన మరుక్షణం ఆవిడ ఉన్న చోటనే కుప్పకూలిపోయారు. ఆకాష్ ఆవిడ్ని ఓదార్చి, చూడండి, మీరు ధైర్యంగా ఉంటేనే పిల్లల్ని కాపాడుకోగలం అని చెప్పి అక్కడి నుంచి నేరుగా మల్హోత్రా మ్యాన్షన్కి వెళ్తాడు. అక్కడ ఆకాష్ తనకి రాఘవ ఇచ్చిన బాండ్ పేపర్ మీద తన లాయర్ సహాయంతో బాండ్ని రెడీ చేసి తీసుకుని వచ్చేసరికి ప్రియా వాళ్ళ ఇల్లంతా చెల్లాచెదురుగా ఉంటుంది. పిల్లలుండరు, వాళ్ళ అమ్మమ్మ ఉండదు. వారిని తీసుకుని వాళ్ళ అమ్మమ్మ రౌడీల నుండి తప్పించుకోవడానికి అక్కడి నుంచి తీసుకుని దూరంగా వెళ్ళిపోతుంది. ఆ విధంగా ప్రియ ఆకాష్ నుండి మిస్ అవుతుంది. ఆకాష్ ఇంటికి తాళం వేసి బాండ్ని అలాగే భద్రంగా దాచిపెడతాడు. అలా ఎన్నిసార్లు వచ్చి ఇంటి దగ్గర చూసిన ప్రియని వెతికినా కూడా ఎలాంటి ఫలితం లేక ప్రియా జాడ ఆకాష్కి తెలియలేదు. కొన ఊపిరితో కొట్టాడుతున్న రాఘవాని అటుగా రాజావారిని కలవడానికి వచ్చిన స్వామీజీ చూసి తన ఆశ్రమానికి తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాడు. ఈ విషయం రాజావారికి గాని అక్కడ కుటుంబ సభ్యులకు తెలియకుండా జాగ్రత్త పడతాడు. ఆ తర్వాత సరిగ్గా 12 సంవత్సరాలకి ప్రియా ఆచూకీ డిటెక్టివ్స్ ద్వారా తెలియడంతో ఆకాష్ ప్రియా దగ్గరకు వచ్చి ఆ రోజు బాండ్ పేపర్ మీద రాసి ఇచ్చిన దాన్ని చూపిస్తాడు. దాంట్లో ప్రియకి 21 సంవత్సరాలు నిండిన తర్వాత ఆస్తి తనకి హ్యాండ్ ఓవర్ అవుతుంది. అలా లేని పక్షంలో ఆస్తి మొత్తం ట్రస్ట్కి వెళ్ళిపోతుంది. అలాగే రాఘవ ఆఖరి కోరిక ప్రియా రాజ్ని పెళ్లి చేసుకోవడం అంటూ ఉంటుంది. ఆ లెటర్ చదివి తన తండ్రి ఆఖరి కోరిక నెరవేర్చడానికి ఆస్తి ట్రస్ట్కి వెళ్లకుండా కాపాడుకోవడానికి రాజ్ని చేసుకోవడానికి ఒప్పుకుంటుంది. ఆస్తి ట్రస్ట్కి వెళ్తే నరసింహం ఈజీగా ఆస్తిని సొంతం చేసుకోవచ్చు కదా, అందుకే ప్రియా ఆ నిర్ణయం తీసుకుంటుంది. రాజ్తో పెళ్లి తర్వాత ట్రస్ట్ బాధ్యతలన్నీ ఆకాష్ గారికి అప్పచెప్పి వాళ్ళకి ఏ లోటు రాకుండా చూసుకోమని చెప్తుంది. రాజ్ ప్రియల పెళ్లి విషయం తెలిసి నరసింహులు ప్రియా రాఘవ కూతురి అని తెలుసుకుని నరసింహం ప్రియాపై అటాక్ చేస్తూ ఉంటాడు. కానీ చేసేది తనేనని ఎవరికీ చెప్పడు. ఆకాష్ మాత్రం నరసింహమే ఇదంతా చేస్తున్నాడని తెలుసుకుంటాడు. నరసింహం నుంచి ప్రియని కాపాడుకుంటూ వచ్చి రాజ్కిచ్చి పెళ్లి చేసి ప్రియని ఇంటి కోడల్ని చేసుకుంటాడు ఆకాష్ అంటూ ఆకాష్ చెప్పడం అయిపోవడంతో అంతా విన్న రాజ్ ఒక నిట్టూర్పు విడిచి రాజావారితో, వీరేశానికి మన కుటుంబానికి ఉన్న సంబంధం ఏంటి అని రాజ్ అడగడంతో రాజావారిలా చెప్తారు, ఆ వీరేశం ఎవరో కాదు, నా చెల్లెలి కొడుకు, కానీ వాడి చెడు స్వభావం వల్ల నేను వాళ్ళని దూరం పెట్టాల్సి వచ్చింది. వారికి 2 కొడుకులు, వివేక్ ఇంకా ఆ రోజు లావణ్యాన్ని ఏడిపించినవాడు. అంతా విన్న రాజ్
ప్రియ అటాక్ జరిగే రోజు తనకి వచ్చిన ఫోన్ కాల్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అలా ఆలోచిస్తున్నప్పుడే డాక్టర్ ప్రియని రూమ్కి షిఫ్ట్ చేస్తున్నామని చెప్పడంతో తన ఆలోచనలకి అడ్డుకట్ట వేసి ప్రియా దగ్గరికి వెళ్తాడు. ప్రియని తన 2 చేతులతో ఎత్తుకొని తనే వేరే రూమ్కి షిఫ్ట్ చేస్తాడు. డాక్టర్ వచ్చి అన్నీ సెట్ చేసి 1 వీక్ ఉండాలని చెప్తాడు. రాజ్ అది విని, సారీ సార్, ఇక్కడ ఉండలేం, నా భార్య ప్రాణాలకి హాని, నేను తనని ఇంటికి తీసుకెళ్తానని ఎక్విప్మెంట్స్ విత్ స్టాఫ్తో సహా నేను ఇంట్లోనే అరేంజ్ చేస్తానంటూ ప్రియని తీసుకుని ఢిల్లీ బయలుదేరుతాడు తన ఫ్లైట్లోని. భారతి దగ్గరుండి ప్రియా జాగ్రత్తగా చూసుకుంటూ ఢిల్లీకి షిఫ్ట్ చేస్తారు. రాజ్ వాళ్ళ హాస్పిటల్కి ఫోన్ చేసి వీళ్ళు వచ్చేసరికి అన్ని ఫెసిలిటీస్తో రూమ్ని ఇంట్లోనే అరేంజ్ చేయమని ఆర్డర్ వేస్తాడు. డాక్టర్ సరేనని ఒక డాక్టర్ నర్స్ 24 అవర్స్ ప్రియని చూసుకోవడానికి అరేంజ్ చేస్తాడు. రాజ్ ప్రియని ఎత్తుకుని వస్తుంటే సెలైన్ బాటిల్ పడిపోకుండా రాఘవ గారు పట్టుకుని వస్తుంటారు. రాజుని గుమ్మంలోని ఆగమని రాజు వాళ్ళ నానమ్మ ఇద్దరికి దిష్టి తీసి పంపిస్తారు. ప్రియని తీసుకుని స్పెషల్గా రెడీ చేసిన రూమ్కి తీసుకెళ్తాడు. ఆ రూమ్ ఒక ఐసీయూ లాగా ఉంటుంది. అంత బాగా మోడిఫై చేపించి రెడీ చేస్తారు. ప్రియని జాగ్రత్తగా పడుకోబెట్టి తన పక్కనే కూర్చొనుంటే నర్స్ డాక్టర్స్ వచ్చి ప్రియకి అన్ని సెట్ చేస్తుంటారు. భారతి ప్రియ హార్ట్పై స్ట్రిప్స్ని పెట్టడానికి పైనున్న క్లాత్ని పక్కకు అనడంతో అక్కడ భారతికి రాజ్ పేరు కనపడంతో రాజు వైపే చూస్తుంది. ప్రియకి రాజుపై ఉన్న ప్రేమకి భారతి మనసు కరిగిపోతుంది. భారతి ప్రియకి స్ట్రిప్స్ పెట్టి బయటికి రావడంతో రాజ్ ప్రియ ఎదపై లైట్గా తన తలని పెట్టి ఏడుస్తుంటాడు. ఒరే అమ్ము, ఐ లవ్ యూ రా, ఐ లవ్ యూ సో మచ్ అంటూ ఏడుస్తూనే ఉంటాడు. అలా కాసేపు అయిన తర్వాత నర్స్ని చూసుకోమని చెప్పి బయటకు వచ్చేస్తాడు. భారతి ప్రియని చూసుకోవడానికి అక్కడే ఉండిపోతుంది. భారతి కోసం రామ్ కూడా ఉండిపోతాడు. మిగిలిన వారు వాళ్ళ ఊరికి వెళ్ళిపోతారు. రాజావారు ఆది ఇంకా హాస్పిటల్లో ఉండడంతో ఆదిని తీసుకుని వాళ్ళ ఊరు వెళ్దామని అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉండగా లావణ్య ఆదికి ప్రియని చూపిస్తుంది. ఆది ప్రియని చూసి కొంచెం ఎమోషనల్ ఫీల్ అయ్యాడని తెలిసేలా తన కళ్ళ నుండి కన్నీరు వస్తుంది. ఆది కన్నీరుని తుడిచి, ఆది గారు, వదిన బానే ఉంది, మనం ఇప్పుడు మన ఊరికి వెళ్దాం అని ఆదిని తీసుకుని రామచంద్రాపురానికి బయలుదేరుతారు. ఆదికి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి ఆకాష్, సులోచన గారు ఎయిర్పోర్ట్కి వస్తారు. వాళ్ళందరినీ పంపించేస్తారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత సులోచన మన పిల్లల జీవితంలో సంతోషాలు ఎప్పటికీ వస్తాయో అనుకుంటూ బాధపడతారు. సులోచన బాధపడుతుంటే ఆకాష్ గారి మనసుకి బాధగా ఉన్నా తాను బాధపడితే సులోచన తట్టుకోలేదని, సులోచన ఏమీ కాదు అంటూ అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని నచ్చ చెప్తాడు. తర్వాత ఇంటికి చేరుకునేసరికి ప్రియా దగ్గర రాజ్ అలాగే కూర్చుండిపోతాడు. సులోచన రాజ్తో, నాన్న వెళ్ళి ఫ్రెష్ అయ్యారా, ప్రియా దగ్గర నేనుంటాను అని అంటే రాజ్ వెళ్ళి ఫ్రెష్ అవుతూ ఉంటాడు. ఆదిని తీసుకుని ఇంటికి చేరుకునేసరికి రాత్రి అవుతుంది. చీకటి అవడంతో ఎవరికి ఓపిక లేక అలాగే ఎవరి గదిలో వాళ్ళు వెళ్ళిపోతారు. ఆదిని తీసుకుని లావణ్య రూమ్లోకి వెళ్ళిపోతే ఎవరు కూడా జరిగింది దానికి ఏమీ తినకున్నాలని నిద్రపోతారు. లావణ్య ఆదిని ఫ్రెష్ చేయించి పడుకోబెట్టి తను ఫ్రెష్ అయ్యి వంటింట్లోకి వచ్చి పని మనిషి సహాయంతో అందరికీ పాలు కాచి అందరికీ ఇచ్చి తాగమని, అందరూ పడుకోమని చెప్పి 2 గ్లాసుల పాలు తీసుకుని వెళ్తుంది. ఆదిని మెల్లగా లేపి కూర్చోబెట్టి పాలు తాగించి తనను సరిగ్గా పడుకోబెట్టి తను కూడా పాలు తాగి వచ్చి ఆది చేయిని పట్టుకుని పక్కగా జరిగి తన గుండెల మీద పడుకుంటుంది. ఆదిని గట్టిగా హత్తుకుని వస్తున్న దుఃఖంతో ఆది షర్ట్ని తడిపేస్తూ ఎప్పటికో ఆది ఎదసవ్వడి వింటూ తన ఆలోచనలు 2 రోజులు వెనక్కి వెళ్తాయి. రూమ్లోకి అప్పుడే ఫ్రెష్ అయి వచ్చిన లావణ్యాని ఆది అమాంతం తన మైకి లాక్కుని కిస్ చేస్తాడు. కాసేపటికి ఆయాసపడుతూ ఆది పట్టుని విడిపించుకుని ఆదికి కొంచెం దూరంగా జరిగి ఆది చేసిన పనికి కోపంగా ఆది వైపే చూస్తుంది. ఇప్పుడు ఇదెంత కింద కోపంగా ఉంది అంటూ లావణ్యాన్ని చూస్తాడు ఆది. లావణ్య కింద పెదవి చిట్లీ కనిపిస్తుంది. ఆది అయిపోయాను అనుకుంటుండగా లావణ్య, మీకు బుద్ధుందా, ఇలాగే నా కిస్ చేయడం, ఇప్పుడు బయటికి ఎలా వెళ్ళాలి అని అద్దంలో చూసుకుంటుంది. ఆది లావణ్యను అదే అద్దానికి ఆనించి లావణ్యపై ఒరిగి, అంటే నేను కిస్ చేసిన దానికి నువ్వు కోపంగా లేవు, కిందికి ఎలా వెళ్ళాలని నీ బాధ అంతేగా. అవును అంది. ఓ, నువ్వు ఇంకా నేను కిస్ చేసిన దానికి ఇలా ఉన్నావే అనుకున్నానే అన్నాడు. మిమ్మల్ని అంటూ చూస్తుంది లావణ్య. హా, నన్ను? ఏం లేదు అంది. ఆది లావణ్యకి అతి చేరువుగా వచ్చి లావణ్య చెవులు, పూజ అయిపోగానే మన ఫస్ట్ నైట్ అంటూ హస్కీగా చెప్తాడు. లావణ్యకి ఆది ఊపిరి చొక్కిలి గింతలు పెట్టగా అలాగే అంటూ తల ఊపుతూ ఆది గుండెల్లో ఒదిగిపోయింది. అలా ఆలోచనల నుండి ఆది తలుపుల నుండి బయటికి వచ్చి ఏడుస్తూ ఆది ఎడసవ్వడి అంటూ నిద్రలోకి జారుకుంటుంది. రాజ్ ఫ్రెష్ అయి వచ్చి ప్రియని చూస్తూ అలాగే సోఫాలో పడుకుంటాడు. ప్రియకి మెడిసిన్ ఇవ్వడానికి వచ్చిన భారతి రాజుతో ప్రియని చూసుకోవడానికి ఓపిక ఉండాలి కాబట్టి ఏమైనా తిను అని చెప్తుంది. రాము కాక రాజ్కి భోజనం తీసుకురావడంతో ప్రియని చూస్తూ తినలేక తింటూ ఉంటాడు. తర్వాత ప్రియా చేతిని పట్టుకొని పూజకి ముందు
రాజ్ ప్రియల మధ్య జరిగిన చిలిపి సన్నివేశాల్ని మాటల్ని గుర్తు చేసుకుంటూ చెప్తే వినలేదు నువ్వాము ఇప్పుడు చూడు ఏం జరిగిందో అనంటూ ప్రియని చూస్తూ నిద్రలోకి జారుకుంటాడు. అలా ఒక వారం రోజు గడిచిపోతుంది. లావణ్య రాజులు ప్రియని ఆదిని చాలా 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 కేర్గా చూసుకుంటున్నారు. ప్రియా కొంచెం రికవర్ అయ్యాక అన్ని ఎక్విప్మెంట్స్ తీసేసి రాజుతో జాగ్రత్తగా చూసుకోమని డాక్టర్స్ నర్స్ అందరూ వెళ్ళిపోతారు. అన్నీ తీసేసిన తర్వాత భారతి రాజు దగ్గరకు వచ్చి ఈ రోజు నుంచి ప్రియని నువ్వే చూసుకో అని తన ఊరు వెళ్ళిపోతుంది. ఆ రోజు నుంచి రాజు తన కంటి పాపలా చూసుకుంటూ ఉంటాడు. రోజు ఉదయాన్నే ప్రియని ఫ్రెష్ చేయించడం, పాలు తాగించడం, టిఫిన్ తినిపించడం, తర్వాత ఏవో కబుర్లు చెప్తూ కాసేపు ఉండడం. ఆ తర్వాత ప్రియకి తనే స్వయంగా స్నానం చేయించడం, బట్టలు మార్చడం. ప్రియ ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకోవడం, చక్కగా తలని దువ్వి బ్యాండేజ్ వేసి నుదుటిన సింధూరం అలంకరించడం, అలా ప్రేమగా ఒక భర్తల బాధ్యతగా చూసుకుంటూ ఇంకో పక్క ప్రేమికుడిలా ప్రేమను పంచుతూ ఉంటాడు. భోజనానికి అందరూ కలిసి చేస్తుందని అలా అని అందరూ ఉండగా కాసేపు హాల్లో తీసుకురావడం, ఆ తర్వాత సాయంత్రం పూట ల్యాండ్లోకి తీసుకెళ్లి చల్లటి గాలిని ఆస్వాదించడం, రాత్రికి లైట్ ఫుడ్ తినిపించి ఫ్రెష్ చేయించి తన గుండెల మీద పడుకోబెట్టుకోవడం అన్నీ రాజ్ తనే దగ్గరుండి చూసుకుంటూ ఉంటాడు. అప్పుడప్పుడు ప్రియాకి ఇష్టమైన ప్లేస్లోకి తీసుకెళ్లడం, వాళ్ళు మొదటిసారి ఏకమైన ప్రియా వాళ్ళ ఇంటి టెర్రస్ పైకి తీసుకుని వెళ్ళి చాలాసేపు అక్కడే ఉండి కబుర్లు చెప్తూ అక్కడే పడుకునేవారు. అలా ప్రియని ఒక్క నిమిషం కూడా వదలకుండా కంటికి రెప్పలా కాచుకుంటూ చూసుకుంటూ ఉంటాడు. సోనా వాసులు కూడా రోజు వచ్చి ప్రియతో కొంచెం టైం స్పెండ్ చేసి వెళ్తుండేవాళ్ళు. వాళ్ళు చేసిన అల్లరి, ఒకరిపై ఒకరు కేరింగ్, ప్రియతో మాట్లాడేవారు. ఇక్కడ ఆదిని కూడా లావణ్య తన బిడ్డలాగా చూసుకుంటూ ఉంటుంది. స్నానం చేయించడం దగ్గర నుంచి తనని వాకింగ్ తీసుకెళ్లడం అన్నీ చేస్తూ ఆదికి ఇష్టమైనవన్నీ చేసి తినిపిస్తూ ఆదితో మరింత దగ్గరగా భారీలా ఉంటుంది. ఒక 4 నెలలు గడిచిపోతాయి. రాజు ప్రియా ప్రేమలో ఆఫీస్ని ఇంటికి షిఫ్ట్ చేసేసి ఇంటిని ఒక ఆఫీస్గా మార్చేస్తాడు. ఈ 4 నెలల కాలంలో ప్రియాలో ఎలాంటి మార్పు ఉండదు. కానీ లావణ్య తన ప్రేమతో ఆదిలో కొంచెం మార్పును తీసుకుని వస్తుంది. ఆది ఇప్పుడు తన పని తాను చేసుకోగలుగుతున్నాడు. ఎలా అంటే ఒక మరబొమ్మలా తన పని తాను చేసుకుంటూ ఉన్నట్టున్నాడు. ఆదిని ఒకసారి చెక్ చేయించడానికి ఢిల్లీకి తీసుకుని వస్తున్న లావణ్య. ఆదిని చెక్ చేసిన డాక్టర్ గుడ్ ఇంప్రూవ్మెంట్, అలాగే ప్లేస్ కూడా మారిస్తే కొంచెం తొందరగా కోలుకుంటాడు అని చెప్పడంతో లావణ్య సరే అని ఆదికి ఒకసారి ప్రియని చూపెట్టడానికి లావణ్య ఇంటికి తీసుకెళ్తుంది. ఆదిని చూసి ఆదిలో వచ్చిన మార్పును చూసి అందరూ సంతోషిస్తారు. ఆదికి ప్రియని చూపించి ఆదిని తీసుకుని రామచంద్రపురానికి వెళ్ళి డాక్టర్కి చెప్పి చూపిస్తుంది. అంతా విన్న రాజావారు అలా స్థల మార్పిడి చేయడంతో నా ఆది బాగుపడతాడంటే ఊటీకి తీసుకెళ్ళండి, అక్కడ మనకి ఎస్టేట్ ఉంది, అక్కడ వాతావరణం కూడా ఆదికి చాలా ఇష్టమని చెప్తారు. రాఘవ కూడా జాగ్రత్త తల్లి, ఏదైనా అవసరమైతే కాల్ చేయి, నేను మేనేజర్కి చెప్తాను, మీకు అక్కడ ఏ ప్రాబ్లం రాకుండా చూసుకుంటాడు. లావణ్య కూడా సరే అని రాజావారి అనుమతితో ఆదిని తీసుకుని స్పెషల్ ఫ్లైట్లో ఊటీకి బయలుదేరుతుంది. ఊటీలోని తన ఎస్టేట్లో ఉన్న తమ ఇంట్లోకి వెళ్తారు. రాజావారు ముందే ఫోన్ చేసి చెప్పడంతో సర్వెంట్స్ అందరూ వీళ్ళు వచ్చేసరికి ఇంటిని రెడీగా ఉంచుతారు. లావణ్య ఆదిని తీసుకుని ఎయిర్పోర్ట్లో దిగేసరికి వాళ్ళ ఎస్టేట్ మేనేజర్ దగ్గర నుండి వీళ్ళని రిసీవ్ చేసుకోవడానికి వస్తారు. లావణ్య ఆదితో సహా ఆ ఇంట్లోకి వెళ్ళగానే ఆ ఇంటిని చూసి ఆశ్చర్యపోతుంది. చాలా అంటే చాలా మోడర్న్గా పాష్గా ఉంటుంది. లావణ్య ఆదితో ఆది గారు మీకు తెలుసా మనం ఎక్కడికి వచ్చామో అంటూ ఆదితో మాటలు చెప్తూ ఆదిని ఫ్రెష్ చేయించి తన ఫ్రెష్ కావడానికి వెళ్తుంది. ప్లేస్ ప్రభావం వలన లేక ఊటీలో ఉన్న ఆహ్లాదకరమైన వాతావరణం ప్రభావం ఆదిలో మార్పు మొదలవుతుంది. 2-3 రోజులు అయిపోతుంది. ఆదిలో మార్పుని లావణ్య గమనిస్తుంది. ఒకరోజు ఆదిని తీసుకుని కృష్ణుడి గుడికి వెళ్తుంది. అక్కడే కోవెల్లో కృష్ణ దర్శనం చేయిపోయిన తర్వాత మెట్ల మీద కూర్చొని ఆదిత్యకి ప్రసాదం పెడుతూ తన చేతిలోని ఆదికి బొట్టు పెట్టి ఆది చేతితో తనకి బొట్టు పెట్టించుకుంటుంది. దూరంగా ఉన్న లావణ్యాన్ని చూస్తారు అక్కడ కొందరు. గుడి దగ్గరే కావడం వల్ల నడుచుకుంటూ వస్తూ ఉంటారు ఇద్దరు. అలా వచ్చేటప్పుడే లావణ్యాన్ని చూసి కొందరు పోకిరి వెధవులు కామెంట్ చేస్తూ లావణ్య మీదకొచ్చి అసభ్యకరంగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఒకడొచ్చి లావణ్య చేయిని పట్టుకోబోతే చేయిని విసిరి కొడుతుంది. అక్కడే ఉంటే ఇంకా ప్రమాదమని ఆదిని తీసుకుని వడివడిగా ఎస్టేట్ వైపు అడుగులు వేస్తుండగా ఒకడు హఠాత్తుగా వచ్చి లావణ్య చేతిని పట్టుకుని పక్కకు లాగి తన పైట లాగుతూ ఉంటాడు. అనుకోకుండా జరిగిన పరిణామానికి లావణ్య విస్తుపోయి తను వాడి చేతిలో పెనుగులాడుతూ ఉంటుంది. ఆదిగారు అని గట్టిగా పిలిచి చూడండి అని ఆదిగారు అంటూ ఉంటుంది. కానీ ఆదిలో చలనం ఉండదు, ఎటో చూస్తూ ఉంటాడు. ఒక్కసారిగా వాడు లావణ్యాన్ని కొట్టేసరికి లావణ్య పెదవి చిట్లి రక్తం కారడంతో లావణ్య ఏడుస్తుంది. వాడు లావణ్యాన్ని తన భుజాల మీద వేసుకుని వెళ్తూ ఉండగా వాడిని మిగిలిన నలుగురు వాడిని ఫాలో అయితే వాడు లావణ్యాన్ని తీసుకుని వాళ్ళ జీబులో పడేసి జీప్ స్టార్ట్ చేయడానికి ముందుకు వస్తున్న వాడిని ఒకే ఒక్క తన్ను తంతాడు. వాడి ఎగిరి దూరంగా పడతాడు. అక్కడ ఏం జరిగిందా అని అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉండగా లావణ్య మాత్రం సంతోషంగా చూస్తూ ఉంటుంది. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుంది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం.
అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం వల్ల ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.